అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని సదాశివుని అయితే మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ చూసినోళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. మేము చేసే పనికి కూడాను ఒక కామెంట్ ఇవ్వండి దయచేసి. ఎందుకంటే మేము ఎలా చేస్తాం ఏంటన్నది మాకు కూడా తెలియకపోవచ్చు, తెలవచ్చు. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా తెలుసుకుంటాం అనమాట. అందుకని ఎందుకంటే మేము చేసిందంతా కొంతవరకు నేను రైతు పని చేస్తాను కదా, అది మీకు తెలుసు. తర్వాత డ్రైవింగ్ విషయంలోనే కానీ ఇక్కడ కానీ ఏదైనా కానీ ఆపరేటింగ్ ఇది ఏది చేసినా కానీ దయచేసి ఒక కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు ఏంటంటే నిన్నేమో వచ్చేసి ట్రాక్టర్ తోటి మనం నీలగిరి చెట్లు అయితే తీసుకొచ్చామండి. నీలగిరి చెట్లు అంటే మనకి ఈ అంటి చెట్లకి ఇవ్వండి, ఇది మనం పోటీలు పెడతామా, ఇది ఎదురండి, దగ్గర రాకుండా ఇది ఎదురు కొంచెం పుప్పు వచ్చేస్తుంది చూడండి, ఇది దగ్గర చూపించు. ఇగో ఈ కన్నాలు పెట్టేసి పుప్పు వచ్చేసి ఇది పొట్టికిపోద్దండి అలాగా. కాకపోతే ఏంటంటే అందుకని చెప్పేసి నేనేమొచ్చేసి ఏం చేశానంటే నీలగిరి అదే మనం ప్రొక్లేన్తో చేస్తుంది నీలగిరి చెట్లు ఒక రైతుకి అయితే, పెద్ద రైతు అతను, పక్కూరు రైతు. గురు నాకు ఇలా కావాలి ఒక ఇంచుమించు ఒక 5-6 ఇవ్వండి అని అంటే, నీకు అప్డేట్ బారాజీ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అయితే అని అన్నారు. అందుకని చెప్పేసి నేనైతే ట్రాక్టర్ని తీసుకొచ్చాను. ఇప్పుడు దాని మొదలైతే కొట్టాలి, రండి చూపిస్తాను. ఇది మనం మిషన్ తోటి మొత్తం మొదలుతోనైతే ఎక్కలాగేసి చూడండి ఎంతవరకు ఉందో. చాలా చాలా పెద్దవండి, అసలు ఎదురు కార్ల కన్నా పెద్దవి. ఇదిగోండి ఇక్కడ రాకు మరి, ఇంకోండి మొత్తం మొదలుతో మనం మిషన్ ఎక్కలాగింది ఇదంతాను. ఇగో చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఈ ఇష్టం ఎంత వలము అంటి చెట్టు అయినా కానీ ఇట్టే కాసేస్తాయండి మనకి. ఇదిగోండి ఇలాగా మొదలుతోనైతే మనం ఎక్కలాగిస్తాము. మిషన్తో పని ఎలాగుంటుందో మీకు తెలుసు కదా, అంత దబిడే అంత నీట్గా అయితే ఉండదు. ఇక తొక్కలు చెడుము తోసినప్పుడు గట్ట తొక్కలు గట్ట వచ్చేస్తాయి. ఇగో ఇలాగా మంచి స్మెల్ వస్తుంది. నీలగిరి తైలం కూడా చేస్తారు. అదే నొప్పులకి వాటికి వీటికి గట్రా రాస్తారు కదా, ఇంతకుముందు రాసేవారు నీలగిరి తైలం అనేది వచ్చేది. సో ఇప్పుడు మరి ఏటి ఔషధాలు తయారు చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడైతే మనము ఈ మొదలు కొట్టడానికైతే వచ్చాము. ఈ మొదలు అయితే కొట్టేసి ఒక దగ్గర నీటికి పెట్టేస్తే ఇక్కడ అయిపోద్దండి. శివ ఈ కత్తినైతే చూస్తున్నారు కదా, అప్పుడు సరదాగా బాహుబలి సినిమా వచ్చేటప్పుడు అయితే మనమైతే దీన్ని అయితే తయారు చేసాము. ఇంకొక కత్తి ఉంది, కత్తిపీడి, అది ఇనుంపీడి. అది దీన్ని ఏమొచ్చేసి కర్రపీడి పెట్టుకున్నాము. చాలా మంచిగా, నాకు చాలా ఇష్టం అండి కత్తి అంటే. ఎందుకంటే మంచి తెగుద్ది, నీట్గా తెగుద్ది. ఇదేమో ఎక్కడికో మరి మనం చేసాము, సంకిలి చెరువు ఫ్యాక్టరీ ఉందండి పాలకొండ దగ్గర. చెరువు ఫ్యాక్టరీ కాదు, షుగర్ ఫ్యాక్టరీ కదా. షుగర్ ఫ్యాక్టరీ అక్కడ ఉన్నది, అక్కడే మొదలవలస అని చెప్పేసి అక్కడ చేసాము. ఎలా తెగుతుంది అంటే గొడవలతో కొట్టినట్టేని. ఒక నిమిషం, ఇది వచ్చేస్తుంది. శివ పచ్చికర్ర కాబట్టి నీటికి తెగిపోద్ది. మరి ఎండుకర్ర అయితే కొంచెం కష్టం, అందుకనే ఇది మనం పచ్చిగున్నప్పుడే కొట్టేయాలి. ఇది ఎండుకర్ర అనుకో ఎగురుతుంది. ముందు అటు మారుతాను, ఇటు నరుకు అయిపోయింది కదా, అటు వెళ్ళి నువ్వు. కత్తితో కొడితే సరదా పడుతుంది నిజంగాను. చెరుకు మొక్క తెగిపోద్ది. లాస్ట్ అయిపోయినట్టుంది. అయితే అని చెప్పు మరి. తీద్దాం తిరగాయి బావా. ఓహో, ఇక్కడ పక్కన కూడా ఉందా? చిలక ఉంది. కానీ కాలు దగ్గర జాగ్రత్త, కాలు మీద వచ్చి అలాగే అయిపోయింది. చూసారా, ఈ బుద్ధులు అన్నది మనము
తీస్తామండి. ఈ మొదలు మనకి ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ బరువు ఒకటి సరిగా అనుకూలంగా ఉండదు. ఈ మొదలు అనేది ఇక్కడ వేసేస్తాము. అక్కడ ఉండి ఇప్పుడు చూసారా ఎంత బాగుందో, చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడైనా ఉంచుకోవడానికైనా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడైతే మొయ్యలేను, బాగా దాహం వేస్తుంది కుమారి, నీళ్ళు కూడా తీసుకురాలేదు. ఇది కూడా కొడతారండి బా కొట్టిది కుమారి, చిన్నదే ఉంది కానీ కొట్టిదిలే, నీట్గా ఉంటుంది. ఎందుకు వచ్చింది బుర్ర, ఎందుకు వేస్ట్. ఏరా నాయన ఏటు వచ్చే వెళ్ళగా జాంకాయలు తినడానికా? తిందు కానీ ఒక పని చేయవా, మన చెట్టువి బొండా తీరా. మీ పిన్ని ఏమొచ్చేసి ఇవి తీయలేదు, ఏంటంటారు అలాగ వచ్చేసింది. నువ్వేమి తాగుతావు? వాడు తాగుతావా? రెండు తాగు. నువ్వు వాడు తాగుతావా? నువ్వే ఎక్కువ మరి. నేను ఒకటి 5 3 తీసుకెళ్ళి, ముగ్గురు 3 తీసి. ఓ 2 3 ఒకసారి పడిపోయినారా? 3 ఒకసారి పడిపోయింది, బెజర్ లేదు. తీసిరావి తెచ్చిరా 3. ఇరుక్కని అయిపోయింది కుమార్. ఇది లాస్ట్గా వచ్చేసినట్టు వచ్చిందా లేదా? అక్క బాబు తెస్తున్నాడు. తెచ్చావా? ఓహో లేక తెచ్చావరా మొత్తానికి. 3 ఒకసారి పడిపోయింది. వాటికి తెలుసు మనం తాగుతామని. కత్తి బరువు ఎక్కువ. అబ్బా తినా తాగిరా. కొట్టడం ఎక్స్పీరియన్స్ తక్కువ మనకి, బాగానే కొడతా. ఎక్స్పీరియన్స్ ఉన్నలు అయితే నీటి కొడేద్దరు. ఇవే కుమారి, మీరు తాగండి ముందు, దాహం వేస్తుంది అన్నారు. పట్టుకున్నాను ఇది మీరు అలా కొట్టేద్దాం. నీళ్ళు ఫుల్ కుమారి. ఇది చిన్నది, ఇది మళ్ళీ తాత సూపర్ కొంత కుమారి. ఫుల్ వాటర్ ఉంది, చాలా వాటర్ ఉంది, మళ్ళీ తీయగా ఉంది. అసలు అది కన్నమాట పెట్టాను, మూడు వరకు ఉంటుంది. పొలబారిపోతారు, కొడతారు కదా చిన్నపిల్లలకి. చూడండి దీనికి గుదిరి ఎంత ఉన్నది అన్నది చూపిస్తాను మీకు. అబ్బా లేత కాయ చూడండి ఎంత పెద్దది అసలు. నిజంగాను అసలు గుదిరి ఇలా కట్టలేదండి, మంచిది నిజంగా. మాకు ఏడు చేసిందంటే కొబ్బరికాయ చెట్ల మీద పడతామండి. నిజంగా దేవుడిచ్చిన వరం కదండి బాలాజీకి ఇది అంతాను. అంతే కదా కుమారి? తాగిసా మొత్తం. గుదిరి ఎక్కడ ఉంటది? లేతకాయలు కొట్టాడు బాబు. చూడు ఎక్కడ ఉంది గుదిరు? గుదిరిలే పొలబా ఇద్దరు ఉన్నాం. కుదిరలేదు, గాడి గుడ్లేదు పడే.
అరే సొంతు అది కొంచెం ఇటు తీసి ఇది ఇక ఈ కర్ర కిందికి ఉంది అది తీసి నాన్న బయటికి తీ చూడు జామ మొక్క దెబ్బ తగలకుండా అది అలా కొంచెం ఈ చిన్న కర్ర ఇటు పెట్టిద్దాం అవును చిన్న కర్ర కొట్టొద్దులే అవసరం లేదు ఉండి ఈ పిలక కొట్టేసి సరిపోద్ది ఈ పిలక కొట్టి సరిపోద్ది బాగుంటుందిలే ఎక్కువ మన కొట్టలే అదిగోండి అది ఇగో ఇది ఈ కర్ర నాయన పైకి చూడు అది అడ్డిసింది లాస్ట్కి వెళ్ళరా అది అది లాగు ఇంకా లాగు అమ్మ ఇంకా లాగు నాయన అలాగుండి కిందకు దించు దీని మీద ఇలాగా మూవ పెట్టి కొట్టిస్తే ఇది కొట్టిస్తే సరిపోదు అది అక్కర్లేదు ఇది కూడా బాగానే ఉంది ఈ పెద్దది అక్కర్లేదు కానీ అది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అవసరం లేదు ఇది అక్కడ కొట్టిస్తే అయిపోద్ది సతో రారా కొంచెం కొట్టరా చేతులు మంట ఎత్తిపోతుంది కొట్టు ఆయన దూరం కంచె పెట్టు అదే సామెత ఉంది కదా ఇరుక్కు కంచె పెట్టినాడు ఇంటికి చేరడని సేవ ఉందిరా సేవ బాగుంది లోన నల్లగా ఉంది నాయనా ఒరే సంతో ఇటు తిరిగిపోయి అడుకోట్రా కంజా ఇరుకు అయిపోయింది అది ఇప్పుడు ఇలా కొడితే ఈ తొక్క తగులుతుందా నీట్గా ఉంటుందా కొంచెం ఇరుకు పెట్టకు దూరం పెడు అది ఆ నరుకు అలా కొట్టకూడదు తిన్న నరుకు కొట్టు అది ఏటే ఏటి కరేపాక తీ లేత తీయ ఇక్కడ నీడ అయిపోవడం ఈ అంటి చెట్లు ఇక్కడ పెట్టడం మనం కరివేపాకు మనమే సెడగొట్టుకున్నాం మరి చూడు ఎలాగో ఉందో క్లారిటీ లేదు అంత సెత్త పట్టేసి నాసు పట్టేసినట్టు ఉంది అసలు బాలే రమ్మలు కొట్టిదమైతే కొట్టిదిలే ఇక ఈ రెంట కొట్టిదిలే ఏదిరా నాయన కత్తిమి కొట్టియండి అక్కడ ఇక్కడ తీసేస్తున్నాం అలా బాగుంటే కరివేపాకు పచ్చడి కానీ లేకపోతే ఏపుడు కానీ చేసుకుంటే బాగుంది పొడి ఏపుడు పొడి ఇక్కడ అయిపోద్ది పొడి ఎండిపోతుంది మరొద్దులే బావా మరొద్దు అయినా కొడతావా 2 దెబ్బలు కొట్టు తర్వాత కొడతాను తిన్న కొట్టినైనా ఆ నరుకు తిన్నగలని నైనా అది అలా తిన్నగలితే నరుకు బాగుంటుంది ఇప్పుడు అలాగా లోన కొట్టేవనుకో ఆ క్రాస్ అనేది అలా గెలిపోద్ది అలాగ నువ్వు తిన్నగా వెళ్ళిపోవాలి అంతే దెబ్బ అలా కొట్టలే తిప్పుతావా అలాగా అది కత్తి మాత్రం ఎత్తికి వెళ్ళిపోతుంది ఎవరా కానీ దాత పుష్టి ఉండాలి దీనికి ఏడే సరే సొంత దాత పుష్టి ఉండాలి ఇంచుమించు 3 కేజీలు ఉంటుంది కత్తి బరువు చిన్న అంటాడు ఏడే ఎంత నీది పెద్ద మొఖం ఏంట్రా ఇది నిజంగానే నీవు ఎంత పెద్ద చేయిస్తావు ఆ కత్త వాళ్ళకే పెద్ద కత్త చేసినావు దాన్ని పొడలేము అంటాడు ఇది కూడా నల్లగా అంటాడు ఇప్పుడు తీరమ్మా సేటు అంటే తెలుసా మరి ఆ 10 కత్తి తీరా అని అంటాడు ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే అన్నయ్యకి అది పట్టుకొని ముద్ర పట్టుకొని పైకి లేపినైనా లేవా అది అమ్మా చూసావా సేవ ఎలాగుందో దీన్ని సేవ అంటారు ఇది మెరకలోనే అయింది కదా ఇది కాలపరి దగ్గర మనం తీసారా వాసన చూడు ఎంత మంచిగా ఉందో మంచి గంధపు సెట్ లాగా భలేగా ఉంది సరిపోతులే ఎక్కువ మరి ఇంకెందుకు ఏరేస్తాను వీళ్ళు మేక ఏరినట్టు
సరిపోతులే మనకు ఆ కొత్త ఆటలో ఉంది కదా, సరిపోదు ఏంటి. బాగుంది లేత కొన్ని. నేను మా బాబు మా పెద్దని కొడుకు సంతు ఎన్నోసార్లు మీకు పరిచయం చేశాను. వాడు సాయంతో ఇగో ఇదైతే అయిపోయింది. మొదలు అయితే కొట్టడం అయితే అయిపోయింది. అలాగే కొబ్బరి బండాలం కూడా శాతం తాగడం అయితే అయిపోయింది. కుమారి ఇవైతే మాత్రం ఇక్కడ ఉంచుతాను. 2 పూటలు పొయ్యిలోనికి వస్తుంది వేడి నీళ్ళు గట్ట మరగబెట్టడానికి. అగో ఆ 2 ముద్దులు ఉన్నాయి, అవి గొడవలతో కొట్టాలి. ఇవ్వండి ఇవైతే అయినాయి. ఇగో 1 2 3 4 5 6 అయితే మనం అయితే తీసుకున్నామండి. ఏదో 6 అయితే మనకి కొంచెం ఫ్రెండ్స్కి కాబట్టి సాత్ ఇచ్చాడు. మనకి ఏంటంటే కొంచెం అంటి చెట్టుకి మనం పోటీకి అయితే పెట్టుకోవచ్చు. ముందు అల్లగా దానికైతే లేదు. పట్టుకున్నానా, పట్టుకోరా, ఇది పోటీ పెడదాం. అక్కడైతే పెడదాము. ఇది ఫస్ట్ ఇప్పుడు పచ్చిది కాబట్టి చాలా బరువు ఉంది. అబ్బా జాగ్రత్త బాబా, కంటికి గట్టి గుచ్చుకోగలదు. చూస్తా. ఎక్కడ పెడతారు ఇది? ఏ చెట్టు పెడతారు? ఇంకొక మరి ఈ చెట్టు పెడదాం అనుకుంటున్నాను. ఈ చెట్టుకా? ఈ చెట్టుకి కానీ లేకపోతే తెల్లగా అల్లా చెట్టుకి, అది పండు అయిపోయింది కదా, ఆ చెట్టు పెడదాం. తిన్న వదిలే, తిన్నగా అలాగొద్దు. పచ్చి ఉంది కాబట్టి అబ్బా ఇంత గురువు కొందరు బాబాయ్. శివా నీ ఇష్టం, ఉదుతో పని వచ్చినా కానీ మరి ఇది పడదు. మరి గేల కాదు కదా, దాని పెళ్లి మీద పడదు. అలాంటి దొక్క దొరికిపోయింది పరమేశ్వరి దయ వల్ల. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది మా పని చూడండి. ఇక ఎంత కష్టపడాలి. మిషన్ మీదకి వెళ్ళినా కూడా ఏ ఒక్కటి దొరికినా కానీ మన తోట కోసం వినియోగించుకుంటాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన ప్రతిదీ కూడాను అక్కడ మనం మిషన్తో పని చేసి దగ్గు అయితే తక్కువ ఉంటుంది. జాంకాయలు అయితే తినేస్తున్నాను. ఇంకోండి ఇది కూడాను ఒకప్పుడు మీకు వీడియో అయితే చూపించాను. ఇవ్వండి ఈ ఎదురులు, దీనికి మనం పోటీ పెట్టుకుని ఎదురులు కూడా మీకు చూపించాను. ఎందుకంటే అవతల వేసాము, అవతల నుంచి తీసుకొని వచ్చేది సీమలవత నుంచి వచ్చింది ట్రాక్టర్ మీద. ఇవి పుచ్చిపోతున్నాయి కాబట్టి అవి కొంచెం మనకి అందుబాటులో ఉంది. లేదంటే ఎదురే గతి కాదంటలేదు, అది అందుబాటులో ఉంది కాబట్టి అడిగాను, ఇచ్చారు ఏదో పరమేశ్వర దయ వల్ల. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ సెలవు, బాయ్ బాయ్.